హలో హాయ్ వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. సో రీసెంట్గా అంటే నిన్న నైట్ నుంచి అందరికీ కాల్స్ వస్తున్నాయి. మిషన్ బైరద వాళ్ళకి సంబంధించిన ఏడబ్ల్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి డిపార్ట్మెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన మెయిల్స్ రావడం జరిగింది. సో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ కానీ ఆర్ఎన్బి కానీ పిఎస్ కానీ ఇవన్నీ కూడా 31st వరకు వస్తాయని చెప్పి టాక్ ఉంది. మేబీ సెకండ్ నుంచి అందరికీ బై ఎండ్ ఆఫ్ ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అందరికీ వెరిఫికేషన్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ 15 daysలో మీకు పోస్టింగ్స్ అలాట్ చేస్తారు. సో యూ క్యాన్ జాయిన్. సో ఇక్కడ మ్యాక్సిమం సెప్టెంబర్ 15th వరకు ఇది మొత్తం కంప్లీట్ అవుతుందని చెప్పి టాక్ ఉంది. బట్ విల్ సీ అఫీషియల్గా వచ్చినప్పుడు మాట్లాడదాం. సో మోస్ట్లీ అయిపోద్ది. అయితే దీనికి సంబంధించింది ఏంటంటే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఎక్కడ మేము ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి సార్, అసలు ఆ చెక్ లిస్ట్ కొద్దిగా డౌట్స్ ఉన్నాయి అడగని అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్ పెడతా ఉన్నారు టెలిగ్రామ్లో. సో దాని అన్నిటికీ క్లారిఫికేషన్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే సో వాట్ ఎవర్ ద చెక్ లిస్ట్ దట్ వీ హ్యావ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద మిషన్ బైరద, మీకు వచ్చిన మెయిల్లో మిషన్ బైరద నుంచి డౌన్లోడ్ చేసుకోని అని చెప్పి ఉంది అక్కడ. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేస్తే మనకి ఈ ఫార్మాట్లో వస్తుంది. వాట్ ఎవర్ ద ఫార్మాట్ దట్ వీ హ్యావ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ద మిషన్ బైరద వెబ్సైట్. ఇది యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఇది పాత, అంటే మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 95% జీవో ఇవన్నీ చేంజ్ అయినాయి కదా, 1st to 7th ఈ అన్ని జీవో చేంజ్ అయిన తర్వాత వచ్చిన ఫార్మాట్ కాదు, ఇది ముందు ఫార్మాట్. బట్ ఈవెన్ దో యూ క్యాన్ టేక్ దిస్, ఇదే తీసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఇదే ఆప్షన్ ఉంది కాబట్టి మళ్ళీ అప్కమింగ్ నోటిఫికేషన్లో మేబీ దే విల్ చేంజ్. అయితే ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాడే ఇచ్చాడు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇచ్చాడు, మల్టీజోన్ మీరు ఏ మల్టీజోన్ అయితే ఆ మల్టీజోన్ ఫిల్ చేస్తారు. తర్వాత టీఎస్పీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ మీకు తెలిసి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సీఏ మనం ఫిల్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి దాంట్లో అదే ఫిల్ చేయాలి. ఫాదర్ నేమ్, హర్ హస్బెండ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవంతా ఫైన్. ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ దే షుడ్ బి హ్యావ్ సబ్మిట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మెన్షన్ చేయలేదు, బికాస్ అంతకుముందు ఈడబ్ల్యూఎస్ లేదు కాబట్టి రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్ నుంచి ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మీరు వెరిఫికేషన్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అండ్ బీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మీరు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ మీరు ఏదైతే టీఎస్పీఎస్సీలో సబ్మిట్ చేశారో వెరిఫికేషన్ టైంలో ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటాయి, ఒరిజినల్ సర్టిఫికేట్స్, అది క్యారీ చేయాలి. అవి ఎన్ని సెట్స్ అనేది నేను మళ్ళీ చెప్తాను. సో స్టడీ సర్టిఫికేట్స్ ఇక్కడ 4th to 10th అని ఉంది. బెటర్ యూ షుడ్ టేక్ ఫ్రమ్ 1st to 10th. మీ దగ్గర 1st to 10th ఉంటే 1st to 10th తీసుకెళ్ళండి. ఒకవేళ లేకపోతే మీరు టీఎస్పీఎస్సీ టైంలో మీరు ఏమంటారు దాన్ని, మీరు అక్కడ ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి కదా, ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అంటే మేము అక్కడే ఉంటున్నామని చెప్పి నేటివ్ ప్లేస్ సర్టిఫికేట్, లైక్ ఆ పేరు నాకు గుర్తుకు రావట్లేదు. 4th to 10th 1 to 10th ఉంటే తీసుకెళ్ళండి. దాంతోపాటు ఒకవేళ మీరు ఆ టైంలో 1st, 2nd క్లాస్ మీరు అక్కడ లేనప్పుడు ఎంఆర్ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, రెసిడెంట్ సర్టిఫికేట్, సారీ గుర్తొచ్చింది, రెసిడెంట్ సర్టిఫికేట్ అవుతుందో అది క్యారీ చేయండి. సో అన్ని 1st to 10th వరకు తీసుకొని వెళ్ళడం బెటర్. ఖచ్చితంగా అన్నీ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి ఓకే, ఇంటర్మీడియట్ డిప్లొమా దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎస్ అంటే దానికి సంబంధించిన రాయండి. బీటెక్ ఎనీ అదర్ ఉంటే అది, ఎంటెక్ ఎంఈ సర్టిఫికేట్స్ మీరు టీఎస్పీఎస్సీలో సబ్మిట్ చేయలేరు. కానీ ఇక్కడ మీ దగ్గర ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎంటెక్ సర్టిఫికేట్స్ యూ క్యాన్ క్యారీ దట్ సర్టిఫికేట్స్. అండ్ ఎనీ అదర్ స్పెషలైజేషన్, అంటే మీకు ఏదైనా స్కిల్స్ జిఏఎస్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ సర్టిఫికేట్స్లో ఈ మన మిషన్ బైరద సంబంధించిన దాంట్లో జిఏఎస్ యూజ్ చేస్తారు కాబట్టి సాఫ్ట్వేర్, ఒకవేళ మీకుంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లో వేసే ఛాన్స్ కూడా ఉంది ఇన్ ఫ్యూచర్. అండ్ నేటివ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మా దగ్గర యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ చాలామంది దగ్గర లేదు అంటున్నారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ బర్త్ సర్టిఫికేట్ డోంట్ వరీ, ఎస్ఎస్సీలో ఉన్నదే యాక్చువల్గా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి బర్త్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి, లేని వాళ్ళు ఎస్ఎస్సీ ఉందని చెప్పండి. ఇన్ కేస్ ఒకవేళ లేదు ఖచ్చితంగా మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకురావాలంటే మళ్ళీ మీకు టైం ఇస్తారు, మీరు తర్వాత వెళ్ళైనా సబ్మిట్ చేయొచ్చు. సో దాంట్లో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ మీరు అక్కడ ఎక్కడ పుట్టారో ప్లేస్ రాయమని చెప్పి అన్నారు. సో మీకు ఆల్రెడీ ప్లేస్ తెలిసి ఉంటుంది, ఎస్ఎస్సీలో ఉన్న ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి మీకు బర్త్ సర్టిఫికేట్ లేకపోతే బెటర్ మీ లోకల్ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అక్కడ కానీ ఇక మన ఎంఆర్ఓ ఆఫీసర్స్ కానీ ఆ బర్త్ సర్టిఫికేట్ ఎవరైతే మీ సేవలో జనరల్గా అప్లై చేస్తూ ఉంటామో సో అప్లై చేయండి. కుదిరితే తీసుకెళ్ళండి, లేదు అంటే వెళ్ళి చెప్పండి, సార్ మేము బర్త్ సర్టిఫికేట్ లేదు తీసుకోలేము, మాకు కొద్దిగా టైం కావాలని చెప్పి ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. అంత హడావిడిగా మీ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే మీ జాబ్లోకి అయితే తీసేయరు. అట్లా జరగవు గవర్నమెంట్ ఆఫీసులలో, దే విల్ గివ్ సమ్ టైం. బట్ ప్లేస్ మీకు తెలుసు కాబట్టి మీ బర్త్ సర్టిఫికేట్లో మీరు మెన్షన్ చేస్తారు, మీరు అప్లై చేసేటప్పుడే మెన్షన్ చేస్తారు, పలానా ప్లేస్లో నేను పుట్టాను కాబట్టి దానిపైన మీకు బర్త్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి మీరు తర్వాతైనా సబ్మిట్ చేయొచ్చు. యూ క్యాన్ రిక్వెస్ట్ దెమ్. నేటివ్ మండల్, నేటివ్ డిస్టిక్, స్టేట్. ఈ నేటివ్ మండల్, నేటివ్ డిస్టిక్, స్టేట్ సార్ పాతయ్య రాయాలా కొత్తయ్య రాయాలా అంటే కొత్తయ్య రాయాలి. మీరు ప్రస్తుతం ఉన్న మండల్, ప్రస్తుతం ఉన్న స్టేట్, ప్రస్తుతం ఉన్న డిస్టికే రాయాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్, ఒకవేళ మీరు ప్రజెంట్ ఎంప్లాయిడ్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. మ్యాక్సిమం అందరూ కూడా ఎన్ఓసి సబ్మిట్ చేసిన తర్వాతనే మీకు జాబ్స్ వచ్చినాయి కాబట్టి సో ప్రజెంట్ ఎంప్లాయిడ్ నో అనే ఉంటుంది ఆబ్వియస్లీ. సో దీంట్లో మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఎక్స్పోజర్, ఒకవేళ మీరు ప్రజెంట్ ఎంప్లాయ్ అయితే ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, ఏం పని చేశారు, అక్కడ వర్క్ ఎక్స్పోజర్ ఎట్లుందని చెప్పి రాస్తాం.
మనం ఎన్ఓసి ఇచ్చాం కాబట్టి వీఆర్ నాట్ ఎంప్లాయిడ్. సో ఇక్కడ నో అని పెట్టి పెడతాం. ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, సెల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు కన్ఫర్మ్ చేస్తున్నారో బెటర్ కన్ఫర్మ్ దట్ ఈమెయిల్ ఐడి విల్ బీ అటాచ్డ్ టు ఎవ్రీ, మీకు ప్రతిసారి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇంతవరకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మీకు అయితే మెయిల్స్ వచ్చిందో అది కాకుండా ఇంకోటి మార్చుకోవాలనుకుంటే యూ క్యాన్ యూజ్ దట్. లేదంటే లేదు సార్ అదే కంటిన్యూ చేస్తా అంటే చేయండి. ఇది చెక్ లిస్ట్. దీనికి సంబంధించిన తర్వాత ఏంటంటే మీరు 2 కాపీస్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకునే ఏవైతే ఉన్నాయో అన్ని కాపీస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. మీరు 10th బీటెక్, ఇంటర్మీడియట్, ఎంటెక్ మీద ఏదైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నారో జిఏ సర్టిఫికేట్స్, అంటే మీకు ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్, స్కిల్ సర్టిఫికేట్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ సర్టిఫికేట్స్ ఏమున్నా సరే మీరు ఏవైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నారో, అంటే టీఎస్పీఎస్లో మనం ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. మనం సబ్మిట్ చేసిన టీఎస్పీఎస్సీ వెరిఫికేషన్లో కాకుండా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ లైక్ ఇంటర్మీడియట్, బోనోఫైడ్స్ ఏవైతే ఉన్నాయో 1 to 10th ఇవన్నీ కూడా ఉన్న సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు 2 కాపీస్ తీసుకొని అన్నిటిపైన గెజిటేట్ చేయించాలి, అటెస్టేషన్ చేయించాలి, ఖచ్చితంగా చేయించాలి. అన్నిటిపైన అటెస్టేషన్ చేయించాలి. చెక్ చేస్తారు. ఇట్ విల్ టేక్ ఏ టైం. ఒక్కొక్కరికి 15 to 20 minutes, 30 minutes కూడా పట్టింది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే, గెజిటెడ్ పోస్ట్ వాళ్ళకి. సో మీకు అంత మేబీ ఎక్కువ మెంబర్ వాళ్ళు అలాట్ చేసుకుంటే తక్కువ 15-20 minutesలో అయిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా సర్టిఫికేట్ తీసుకురాకపోతే దే విల్ గివ్ టైం, మీకు టైం ఇస్తారు. సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ మీకు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో కొందరికి డేట్ ఇష్యూస్ వస్తున్నాయి. లైక్ సార్ నాది ఈ హాల్ టికెట్ రేంజ్లో ఉన్నానా లేదా, ఈ హాల్ టికెట్ రేంజ్లో ఉన్నానా లేదా అంటే, అతను ఎవరైతే మల్టీజోన్ 2 వాళ్ళకి 2nd ఉంది, 3rd, 4th రోజు మల్టీజోన్ 1 వాళ్ళకు ఉంది. సో ఈ మల్టీజోన్ 1 వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ నుంచి అన్ని వాడు మెన్షన్ చేశాడు కదా, అయితే అది అకార్డింగ్ టు ద ర్యాంక్ వాడు మెన్షన్ చేశాడు. మీరు మల్టీజోన్ 1 ఆర్ మల్టీజోన్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మల్టీజోన్ 2 వాళ్ళు అందరూ ఒకటే రోజు కాబట్టి నో ఇష్యూ. మల్టీజోన్ 1 వాళ్ళు ఉన్న హాల్ టికెట్స్ మిషన్ బైరాద వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ హాల్ టికెట్స్ అని ఒక ర్యాంకింగ్ ఆర్డర్లో మనం ఎక్సెల్లో వేసినప్పుడు అకార్డింగ్ టు దట్ ర్యాంకింగ్ ఆర్డర్ అది పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించింది కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో ఈ డేట్ రోజు వీళ్ళకి, ఈ డేట్ రోజు వీళ్ళకి అని చెప్పి నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఒకసారి చూడండి. మీరు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పింగ్ అస్. సో 2 కాపీస్ తీసుకెళ్ళాలి ప్రతి సర్టిఫికేట్, దానిపైన ప్రతి సర్టిఫికేట్ పై గెజిటేట్ చేయించాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ చూసి ఈ సర్టిఫికేట్స్ తీసుకొని మీకు రిసీవ్డ్ అని చెప్పి కాపీ ఇస్తారు. అండ్ అయిపోయిన తర్వాత అక్కడే మీకు దేర్ ఇస్ ఎ ఛాన్స్. కొన్నిసార్లు అయితే ఆప్షన్స్ అడుగుతారు మీ మండల్ తప్ప. లైక్ ఇప్పుడు యువర్ ఫ్రమ్ సంగారెడ్డి ఆర్ యువర్ ఫ్రమ్ నల్గొండ అనుకోండి, నల్గొండలో ఒక మండల్ ఉందనుకోండి, ఆ మండల్ తప్ప వేరే మండల్లో మీకు పోస్టింగ్ వస్తుంది. నల్గొండలోనే డిఫరెంట్ మండల్స్లో రావచ్చు. మహబూబ్ నగర్లోనే మీరు ఉన్న మండల్ తప్ప నివసించే మీ హోమ్ ప్రెజెంట్ అడ్రస్ కాకుండా మిగతా మండల్స్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు ఆప్షన్స్ అడగవచ్చు, అడగకపోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళు అడగవచ్చు, అడగకపోవచ్చు. కొన్ని డిపార్ట్మెంట్లు అడుగుతా అంటున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ అడగకపోవచ్చు అంటున్నారు. వాట్ ఎవర్ మీకు ఆప్షన్స్ ఇస్తే మీరు పెట్టుకోవచ్చు. అక్కడ either 3 or 4 ఆప్షన్స్ ఇస్తారు ఎక్కడ ప్లేస్ కావాలని చెప్పి. సో దిస్ ఈజ్ వాట్ 2 కాపీస్ అటెస్టేషన్ ఖచ్చితంగా చేయించాలి. వితౌట్ ఫెయిల్ వెళ్ళి కంప్లీట్ చేసుకొని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మాకు ఈ వీడియో కింద పింగ్ చేస్తే ఐ విల్ ట్రై టు నో ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ డిఎస్ఆర్ ఈస్, మళ్ళీ కనుక్కొని మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.